అరే ఇలా ముచ్చట్లు బాగానే ఉన్నట్టున్నాయి కదా. అసలు అర్ధగంట సేపు చెప్తే ఉడుతుందా? గంట పట్టేటట్టున్న చూస్తే. అన్న కెమెరా పెట్టినావు చెప్పాలి కదన్న. కెమెరా పెట్టినప్పుడు నేను సెట్ రైట్ అన్న ఉండని ఏం లేదోల్లా. ఇలా ధూమ్దా ముచ్చట్లల్లా మస్తు పేపర్లు ఇచ్చిరు, బగ్గా చెప్పుకోవాలి. చలో పాండ్రి ఇక ముచ్చట్లు షురు. పనిమంతుడు పందిరేస్తే కుక్క దోక దాకి కూలిపోయిందట. ఇగో ఇప్పుడు మన తెలంగాణలో ఈ శాస్త్రం బాగా వాగుతుందోల్లా. ఊర్లలోకి ఓర్రి రేవంత్ సార్లు తలుసుకుంటా ఇదే శాస్త్రం చెప్తురు. అవు కానీ మీకు ఇందిరం ఇల్లు వచ్చినాయా? కొత్త రేషన్ కార్డులు మంజూరైనయా? ఏందావో పుండు మీద కారం చల్లినట్టు నువ్వు బనాయిస్తున్నావా లేకుంటే షిడాయిస్తున్నావా? అసలుకే ఎసరు లేదురా భగవంతా అంటే చెయ్యిపాటి స్కీములు నమ్ముకొని రందు పెట్టుకున్నాం రా దేవా అంటే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా, రేషన్ కార్డులు ఇచ్చినాయా అని రాగాలు దిత్తవా అని గరమయ్యారు. నేను రాగాలు దిత్తలేను. మన ఊర్లల్లా గ్రామ సభల పేరుతో నడిచే కథ చెప్తున్నా. నిజంగా అసలు రేవంత్ సార్ మీద జనాలకు గింతగనం అభిమానం ఉన్నదని నాకు తెలియదుల్లా. కళ్ళారా చూసిన నేనైతే. మీరు కూడా ఒకసారి చూసేయరు. మన ఊర్లల్లా ఏడ చూడు ఇగో గిదే మ్యూజిక్. ఉత్త మ్యూజిక్ కూడా కాదు, డీజే డీజే మ్యూజిక్ పోర్రి. మన రేవంత్ సార్ను తిట్టినోళ్ళు లేరు, చేపాటికి శాపాలు పెట్టినోళ్ళు లేరు. నేను చెవులు మూసుకున్నా. మన సర్కారు వాళ్ళు చేసిన కథకు జనం కోపంగా అట్లున్నది. ఊర్లల్లా ప్రజాపాలన అనుకుంటా గ్రామ సభలు పెట్టిరు కదా. ఎవరెవరికి రేషన్ కార్డులు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇండ్ల కథ ఏంది, ఎవరికి మంజూరైనాయి ఏంది కథ, వీటి కోసం ఆఫీసర్లు గ్రామ సభ పెట్టిరు జనాలను కూసబెట్టి. కానీ ఈయన్నే సర్కారుకు అసలు సినిమా కనబడ్డది. అలా పనితనం బయటపడ్డది. అవసరం ఉన్నోళ్ళకేమో రేషన్ కార్డులు ఇయ్యరట, బాగా పైసలున్నోళ్ళు కార్లు బంగ్లాలు ఉన్నోళ్ళకేమో రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిరట. ఇంత కోపం వస్తుంది చెప్పుర్రి. ఆఖరికి వికలాంగుల పేర్లు కూడా మాయమైనట్టునుల్లా. నాలుగు ఫ్యామిలీలు ఉంటాడు, ఒకే ఇంట్లో ఉంటాడు మేము, ఒక్కొక్క రూమ్ లా. అయితే అటువంటి దాంట్లో మాకే రేషన్ కార్డు రాలేదు, మాకు భూమి కూడా లేదు, మాకెందుకు రాలేదు? నేను రేషన్ కార్డు అప్లై చేసుకున్నాను, ఇందిరా మిల్లు కోసం కూడా అప్లై చేసుకున్నా. ఇప్పుడు 65 మంది లిస్ట్ అవుట్ అయిందని చెప్పింది. ఈ 65 మంది లిస్టు ఎట్లా ఎంక్వైరీ చేసింది మీరు? ఈ 65 లిస్టు అంటే బేసిక్ ఏంటి, ఆధారం ఏంటి? 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు వచ్చింది, ఏం లేని గుండె భూమి లేని వాళ్ళకి రేషన్ కార్డు రాలేదు ముంబై. ఇది ఎట్లా ఫైనల్ అవుట్ చేసింది? ఎట్లా చేసిండ్రు? ఎవరింటికి పోయిండ్రు? ఎవరితో ఎంక్వైరీ చేసిండ్రు? ఈ బొంపల్లి గ్రామ పంచాయతీలో అయిందా ఫైనల్ అవుట్? లేకపోతే మీరు పెద్దపల్లి చేసిందా, లేకపోతే అక్కడ మన హైదరాబాద్ లో చేసిందా? ఎక్కడ చేసింది దీని ఫైనల్ అవుట్? దీనికి ఆన్సర్ చెప్పగలరు. చేయిపాటి కార్యకర్తలు లీడర్ల పేర్లే ఈ స్కీముల పేర్లు సొరగొట్టిరు. పాపం గరీబోళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. ఊర్లలో ఎవలేందో తెలివందా? పేదోళ్ళ నోట్ల మట్టి కొట్టి పైసలు ఉన్నోళ్ళకేమో స్కీములన్నీ మంజూరు చేసుడు గీదేం తరిక. అందుకే జనం సర్కారు మీద గిట్లా మరలబడ్డరు, ఆఫీసర్లకు అడ్డం పడ్డరు. రేవంత్ సార్లు తిట్టిన తిట్టు తిట్టకుండా పొట్టు పొట్టు తిట్టిరు. నమ్మిచ్చి నట్టెట్ట ముంచిండు అనుకుంటా గరానికి వచ్చిర్రు. మేము అనేది ఏంటంటే మా లిస్టు మొత్తం మీ దగ్గర ఉంది. మా దగ్గర ఎందరు ఉన్నారు, మా భూమి ఎంత ఉన్నది అంతా మీ దగ్గరనే ఉన్నది. ఇప్పుడు కాదు 10 ఏళ్ళ నుంచి ఉన్నాయి. మేము మళ్ళీ మీరు మన అప్లికేషన్ అంటే మేము పోవడానికి అప్లికేషన్ కు మళ్ళీ ఇల్లు కట్టే ఇల్లు నీళ్ళు కట్ట రేపు రాపో ఎల్లుండి రాపో వీళ్ళు మమ్మల్ని దింపుడు ఎందుకు సార్ ఇదంతా?
ఇక ఈ గ్రామ సభల కాటికి చేపాటి ఎమ్మెల్యేలు వస్తే జనం వాళ్ళను చుట్టుముట్టిరోళ్ళ 6 గ్యారంటీల 7 దాకచ్చే, తులం బంగారం ఎటువాయే, ఇందిరమ్మిన్లు ఎవరికి ఇస్తురు, రుణాలు మాఫ్ ఎటువాయే, రైతు భరోసా పైసలు ఎప్పుడు ఇస్తారు అనుకుంటా ఎమ్మెల్యేలను మోసమరనీయలే. ఈ పథకం ఉన్నది పేదవాళ్ళ కోసం కాబట్టి పేదవాళ్ళకి చెందాలి. మాకు అవసరం లేదు, విలేజ్ ఫ్రెండ్స్ నాకు అవసరం లేదు, బాబాయ్కి అవసరం లేదు, వాళ్ళ కోసం మాట్లాడుతున్నాం, వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్న పేర్లే చదువుతాము, వేరే పేర్లే డిస్కషన్ చేయము. వేరే పేర్లు ఎందుకు డిస్కషన్ చేస్తారా సార్? ఇప్పుడు నేను ఏవో సార్ వచ్చింది సార్, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటాను, భూములు ఎంక్వైరీ చేసుకుంటాను సార్. ఇప్పుడు ఏమన్నారంటే తండ్రి నుంచి కొడుకు అట్లా చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు స్లాట్లు, అవి మాత్రం పడేయని చెప్పిండు. ఎందుకు పడే సార్ అంటే వాళ్ళకి మాకు గైడ్లైన్స్ రాలేదు, అవి ఇప్పుడు పడాయి, అవి ఎప్పుడు పడేది తెలియదు అని చెప్పిండు. నిన్న ఏవో సారే చెప్పిండు అవి పడేయని. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు పడేటప్పుడు వాళ్ళతో పాటు అందరికి పడాలి, వీళ్ళకి కూడా పడాలి. ఇప్పుడు తండ్రి కన్నా పడాలి, లేకపోతే కొడుకు కన్నా పడాలి. మేము అనేది అది. ఆ గ్యాసులు చూస్తే చాలా మంది ఆ రోజు నుంచి మేము అప్లికేషన్ పెట్టాక నుంచి కొంతమంది ఆన్లైన్ అన్నారు, ఆన్లైన్ కాదు అది. ఇప్పుడు ఆఫీసులో పోతే కరెక్టే ఉన్నది, పైనుంచి పడింది మేమేం చేయాలని బరాబరి వాళ్ళు చెప్తాను. అది ఎందుకు పడతలేదు? అది పడలేదా గ్యాస్? 500 రూపాయల గ్యాస్ పడలే కదా అది. ఈ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సార్ అయితే అద్మానం చేసిండోల్లా గిదేనియత్ సారు అని జనం అడిగితే మా పార్టీ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే స్కీములు ఇస్తాం ఇష్టం అని పట్టిండు. ఇక ఎప్పురి కథ కార్యకర్తలు ఓట్లెత్తనే గెలిచిండు అయ్యారు. మరి వీళ్ళందరూ ఎటు పోవాలే? ఇంత ఘోరముట్రానుల్లా పేరుకేమో ప్రజాపాలన అని పెట్టిరు, చేసే కథనేమో గిది. అందుకే జనం టెంట్లు ఉడవిగి మరి ప్రజాపాలన అసలు బండారం ఏదో బయట పెట్టిరు. గ్రామ సభలలో ఏం చెప్తారు? వాళ్ళు వచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, రైతు కూలీలకు ఇవి వస్తున్నాయి, అవి వస్తున్నాయి అని చెప్తారు, అంతవరకే. కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్ట్ వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. రేపు పొద్దున రేషన్ కార్డులు అయినా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు, ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు, ఒక్కరు కూడా ఇండ్లు రావు. మనం చెప్పేవాళ్ళం. నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే దగ్గరికి పోతుంది లిస్టు, ఎమ్మెల్యే వాళ్ళ టిక్కు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇవన్నీ సర్కారులు పెట్టిన గ్రామ సభలే. ఆ గ్రామ సభలు ఎట్లా నడిచినాయో చూస్తూనే ఉన్నాం కదా. మనం చూసినా చూడకున్నా రేవంత్ సార్ మాత్రం చూడవలసిందే. చూస్తున్నావా రేవంత్ సారు, తమరి ఏడాది పాలనలా జనాలు ఎట్లా గోసపడుతుర్రో, ఎట్లా కోపానికి వస్తుర్రో. మీ ఎమ్మెల్యేలు కనబడితే ఊరవతలకు తరిమి తరిమి కొడుతురు సార్. అందుకే వాళ్ళకు జనాలకు కనబడకుండా జాకుండా పోతురట. Hi, Mr. Donald Trump, American president, I swear you lost country and Washington, London going, Eureka, Costa Rica, Melania, sit down, sit down, sit down. ఏందోలా ఏంలే, మన అమెరికా ట్రంప్ సారు ప్రెసిడెంట్ అయిపోయాడు కదా. ఇక సార్ వారు ఈ మానం తిన్నాడు. అసలే ట్రంప్ అందులో ప్రెసిడెంటు. ఇక ఎట్లుంటుంది కథ. అందుకే సార్ను జరా నేను ఫాలో అయ్యేది చేసిన, కానీ నాకు అంగ్రేజ్ నాలుగు తిరుగుతలేదు. ఇక మీరే చూడురుగా కడమ వచ్చటంతా. గో ట్రంప్ సారు ఇక అమెరికా ప్రెసిడెంట్ అయిపోయింది పోర్రి. ఈ మానం తింటాడు చూడు షే మీదకి లేబట్టి అయాం గియాం అనుకుంటా. I, Donald John Trump, do solemnly swear. I, Donald John Trump, do solemnly swear. That I will faithfully execute. That I will faithfully execute. The office of President of the United States. The office of President of the United States. And will, to the best of my ability. And will, to the best of my ability. Preserve, protect, and defend. Preserve, protect, and defend. The Constitution of the United States. The Constitution of the United States. So help me God. So help me God. Congratulations, Mr. President. చిన్న ప్రెసిడెంట్గా జేడీ వాన్స్ చేసిండు. ఈ వాన్స్ విమానం తింటుంటే ఆయన ఇంటామె ఉషక్క ఎంత సంబరపడుతుందో. ఆమె తెలుగామనేనట కాదు, అలా బిడ్డనేమో నోట్లే ఎలువెట్టుకొని చూస్తుంది నాయనను.
పాపం ఆమెకేమేరక నాయన ప్రెసిడెంట్ తర్వాత ప్రెసిడెంట్ అని. I, James David Vance, do solemnly swear. Vice President. ఇక చిన్న ప్రెసిడెంట్ విమానం తిన్నడైపోయినాక ట్రంప్ సార్ దగ్గరికి తీసుకొని చెవులేమో గుయ్య పెడితేనే ఉన్నాడు. ఏం గుసగుసలున్నో మరి. సరే వీళ్ళ సంగతి పక్కకు పెడదాం. ఇక ట్రంప్ సార్ అంటేనే కథ ఎట్లుంటుందో ఎరికే కదా. ప్రెసిడెంట్ అయిన సంబరంలా మింట్రోల కత్తి తీసుకొని డాన్సులు చేసుకుంటే కేక్ కోసిండు కాదు. ఈ వీడియో టిక్ టాక్ లో పెడతాడు కావచ్చు. సారు టిక్ టాక్ ను తెరిపిస్తున్నట్ట కదా హోస్ట్ని. అమెరికా ప్రెసిడెంట్ అయిండు గిట్లా కత్తులు కట్టలతో డాన్సులు చేసుడు ఏందిరా అయ్యా, ఎవరన్నా ఒడతావా ఏంది అని సెక్రటరీలోకి గిదే అనుమానాలు వచ్చినాయి. ట్రంప్ సార్ ఇంటామె కూడా జర చిన్నతనం అనిపించినట్టున్నది. ఈ మెంటలోంతో నాకు ఎప్పటి గిదే కథ బజాట్లు ఇజ్జత్ తీస్తాడు అన్నట్టే మోకం మార్చుకున్నట్టు చేసింది. కానీ మీదికి మాత్రం ఏదో సప్పట్లు కొట్టినట్టు చేసింది. అటెనక పెద్ద ప్రెసిడెంట్ చిన్న ప్రెసిడెంట్ వాళ్ళ కుటుంబాలతోని డాన్సులు చేసి మురిసిపోయారు. Please welcome Sergeant Tatiana Saldana, United States Space Force, Sergeant Henry Waller. ఇక ప్రెసిడెంట్ అవుడుతోనే ట్రంప్ సారు దస్తఖతుల మీద దస్తఖతులు పెట్టుకుంటూనే పోయిండు. పేర్లు మార్చే కార్యం పెట్టుకున్నాడట. ఇంకో దిక్కు పౌరసత్వం పంచాదిని ముంగటేసుకున్నాడు. ఇక బార్డర్ల దగ్గర ఉండే దేశాల మీద పన్నులు పెంచిండు. బైడెన్ తాత ఇదివరకు ఇచ్చిన ఆర్డర్లు స్కీములు క్యాన్సిల్ చేసి పడేసిండు. అన్నట్టు ఈడు ఇంకో మనిషి గురించి మనం చెప్పుకోవాలి. గదేనొల్లా ఎలన్ మస్క్ గురించి. అసలు ట్రంప్ సార్ ప్రెసిడెంట్ అయినందుకు ఆయన ఇంటామనన్నా సంబరపడుతుందో లేదో గానీ అందరికంటే ఎక్కువ ఎలన్ మస్క్ సంబరాలు ఎక్కువైపోయినాయి. విమానం తిన్నాక డాన్స్ కూడా చేసిండు. ట్రంప్ సార్ గెలిచిండంటే వెనుక ఎలన్ మస్క్ రెక్కల కష్టమే ఉన్నదట. అంటే ఎనుకుండి ఈయననే నడిపిస్తాడు కావచ్చు అంతా. ఇక ప్రెసిడెంట్ ట్రంప్ సారే కాబట్టి ఇది వరుసంది సారు వారి కళాపోషణ దునియాకు తాపు కింద చూపిస్తాడు. పండ్ల పని మన ముచ్చట్లలో కూడా అత్తనే ఉంటాడు. ఇది నాది గ్యారంటీ. కుక్క విశ్వాసం గల్ల జంతువు. కుక్క జోలికి పోకూడదు. కుక్క కాటు వేసినచో గాయమును సబ్బుతో కడగవలెను. అబ్బా, ఎన్నడో చిన్నప్పుడు పెద్ద బాల శిక్షల చదువుకుని పాఠం. ఇప్పుడు ఎందుకు యాదకొచ్చిందో చెప్తా కానీ, అయితే మా ఇంట్లో కూడా ఒక కుక్క ఉన్నదుల్లా. నేను ఇంటికి పోతే చాలు ఎదురంగా వస్తుంది. దానికో 2 బిస్కెట్లు ఎత్తా, అదేమో చికెన్ బొక్కల కోసం చూస్తుంది. కానీ నా మాట వింటది. అడిలే పోయే కుక్క అంటే పక్కింటికి పోయి పచ్చాది పట్టుకొస్తుంది. అవుగాని ఈ కుక్క పాఠం మీకెందుకు అప్ప చెప్తున్నా అంటే, కుక్కలకు కూడా మెదడు ఉంటుంది. వాటికి కూడా ఆత్మ గౌరవము, ఈగో ఫీలింగు, మన్ను మశానం కూడా ఉంటాయి. వాళ్ళ ఎట్లనో చూడరు మీరే. రాను మనుషుల గుణాలు కూడా జీవాలకు అత్తన్నాయి కదా. ఆ కుక్క కూడా మనుషులు లెక్కనే పగ పర్షాన్ చేస్తుందిలా. ఇగో ఈడ కారు ముంగట ఒక కుక్క ఉన్న చూడు. ఇది తెలంగాణ కుక్క కాదు, మధ్యప్రదేశ్ కుక్క. అయితే ఈ కుక్క దానికదేదో ఆలోచించుకుంటా రోడ్డు మీద వండుకొని ఉంటే ఈ కారోడు గుద్దుకుంటా పోయిండట. అట్లా టక్కరైనప్పుడు కుక్క ములుక్కుంటా మూలకు పోతుంది కదా. కానీ ఈ కుక్క మాత్రం పగ పెట్టుకున్నది. నన్నే గుద్దుతవరా వారే అనుకుంటా ఆ కారును గెదుముకుంటా పోయింది. దానికి అడ్డం పోయి ఆ కారు నడుపును సతాయించింది. అగో ఆ కారును ముంగడికి ఓనియనే ఓనితలే చూడు. పానం పోతమాయే, నా పగ మాత్రం సల్లారాలే అనుకున్నది కావచ్చు. ఇప్పుడు ఆ కారుని కోరుకుతావా అనే. ఇక ఆ కారుడేమో కుక్క భయానికి డోర్లన్నీ లాకేసుకున్నాడు. 2-3 గంటలు అట్లనే కూర్చున్నాడు. ఇక వాడు దిగకపోయేసరికి కారునే గోర్లతోని బర్ర గీకిపోయింది. ఇక అప్పుడు దాని కోపం సల్లారినట్టున్నది. చూసినవా, మనుషులకే కాదు కుక్కలకు కూడా కోపాలు వస్తాయి, కిరిమిలేత్తది, పగ పెంచుకుంటాయి, ప్రతీకారాలు తీర్చుకుంటాయి అన్నట్టు.
ఇక ఇప్పుడు ఏనుగు దగ్గరికి పోదాం. ఏందవా జీవాల లొల్లి అని అనేరు. అప్పుడప్పుడు జీవాల గురించి కూడా అట్లా చెప్పుకోవాలల్లా. వాటి బాధ ఏంది, వాటి కథ ఏంది, కార్ఖాన ఏంది, వాటి కళాపోషణ ఏంది అవి కూడా చూపించాలి. అగో ఆడ ఏనుగు అప్పుడు దాన్ని మన కోసం ఎదురు చూస్తుంది. దాన్ని మెసిలిద్దాం రారి. ఏనుగమ్మ ఏనుగు, మా ఊరొచ్చింది ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు, ఎంతో పెద్ద ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు. అగ్గరు ఈ ఏనుగేంది చిన్న చక్రాల బండి మీద నిలబడుతుంది. ఆగ చూడురి దాన్ని ఎట్లు ఊరేగించుకుంటా పట్టుకొత్తురో. దాని దగ్గర ఉండకూరే ఎందుకన్నా మంచిది. దానికి పిసలేసినా అంటే ఖతమే. గిట్లనే అనిపిస్తుందా? అయితే ఇది ఒరిజినల్ ఏనుగు కాదు, రోబో ఏనుగు. అరే అవంటే ఈ ఏనుగు ఎట్లా చెప్తా అట్లా చెప్తుంది. కేరళలో ఏదో పండుగున్నది. కేరళ అంటేనే ఏనుగులు కదా. ఈ నడుమ ఏనుగులకు కిరిమిలేసినట్టు అవుతుంది. అవి జనాలను ఆగం పట్టిస్తున్నాయి, పానాలు కూడా తీస్తున్నాయి. అందుకే ఈ గుడోళ్ళు రోబో ఏనుగు తయారు చేసి పూజలు చేస్తున్నారు. అగో అంటే ఇప్పుడు రోబోలు కూడా దేవుళ్ళని దర్శనం చేసుకుంటున్నాయి అన్నట్టు. ఏమన్నా ఉపాయం చేసిరా? రోబో ఏనుగునైతే తయారు చేసిరు, మంచిగానే ఉన్నది. కానీ కటకలైతే కరెక్ట్గా ఒత్తురు సాములు. ఓ కటక ఒత్తబోయి ఇంకో కటక ఒత్తిరి అనుకో. రోబో సినిమాలో కదా రజనీకాంత్ కు పిసలేసి ఎట్లా గుండగాడైండు. ఈ రోబో ఏనుగు కూడా దొంగ ఏనుగే మందిని గోస ఉచ్చుకోగల. అవు కానీ అసలు ఈ ముచ్చట చెప్పాలనా వద్దా? చెప్పాలనా వద్దా? అసలు టైం ఉన్నదా? అంటే టైం ఉన్నదా? ఇక బాగానే ఉన్నదా? అయ్యా ఇక టైం ఉంటుంటే మాయ. కానీ అసలు చెప్పుడు అవసరమా ఇప్పుడు ఈ ముచ్చట? అంటే మొన్ననే చెప్తే కదా, మరి సగం చెప్పినా సగం చెప్పలే. ఇక చెప్పాలనా వద్దా అని అప్పటి నుంచి ఇదే తడలాట అవుతుంది. ఇక సరే ఏదైతే అదా ఇక చెప్తుంది ఈ ముచ్చట. ఇక మొత్తం కంప్లీట్గా రావాలి కదా. అయితే ఏం లేదల్లా, ఒక ముచ్చట ఉన్నది నా కాడ. గదే హిందీ యాక్టర్ది. ఆ ముచ్చట చెప్పాలనా అద్దా అని తనలాడుతా అన్నా. ఇక లాస్ట్కు చెప్దామని డిసైడ్ అయిపోయినా. మరి లేటెస్ట్గా ఏమైందో చూడరు మీరు. నిజంగా సినిమా యాక్టర్లు కూడా సాదాసీదా జనాలని ఇంకా అర్థం కానోళ్ళకు కూడా ఈ పాటికి అర్థమై ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్ని చూసుకోరాదు, ఒక దొంగోడు వచ్చిండు. కత్తితోని కసా ఒడిసి సీసీటీవీని చూసుకుంటా పనులు ఎగిలించుకుంటా మరి పోయిండు. అదే సైఫ్ అలీ ఖాన్ సినిమాలను అయితే 10 మందిని కొట్టేది. కానీ బయట అట్లా జరగలే. దావకాన్లో పడ్డాడు, కుట్లు బాగానే పడ్డాయట. ఇప్పులా కత్తిమూని ఇరకపోతే బయటకు కూడా తీసిరు. ఇంకా నయం, పానానికి ఏం ఆపత రాలే. ఇప్పుడు దావకాన్ నుంచి డిశ్చార్జ్ కూడా అయిండు. పండ్లు పలారాలు ఇడ్లీలు డబల్ రొట్టెలు తినుకుంటా కొరొద్దులు ఉండమని చెప్పిరట. సరే మొత్తానికి ఆ కథ అట్లుంటే, అయితే సైఫ్ అలీ ఖాన్ను ఆ రోజు ఆటోలో తోలుకోవేరు కదా. ఆటోలో అన్ని కార్లున్నా కానీ ఒక్కడు కూడా పనిచేయలే. పిసినాసోడు కావచ్చు మనిషి. లాస్ట్కి ఆటో అనేది ఇక్కైంది. ఇగో ఈ ఆటో డ్రైవరే యాలకు పట్టుకోండి దావఖానకు, లేకుంటే ఆగమైపోవట హీరో. ఇంకేందిగా ఆటో డ్రైవర్ కూడా చిన్నపాటి సెలబ్రిటీ అయిపోయిండు. మరి సైఫ్ అలీ ఖాన్ కుటుంబం నీకేమైనా సాయం చేసిందా? కరీనా కపూర్ కవచకం సెల్ఫీ ఫోటో నన్ను ఇచ్చిందా? ఎన్ని లక్షలు ఇచ్చిరు ఏంది కదా అని వీళ్ళు అడుగుతారు కదా. అట్లా అడిగితే ఇక సైఫ్ కుటుంబం ఆటోలో స్పీడ్గా దావకానకు పట్టుకుపోయినందుకు 11,000 రూపాయలు డ్రైవర్ చేతిలో పెట్టిరట. రాజుగారి కుటుంబం చూసినవా 11,000 ఇచ్చిందంటే చిన్న ముచ్చట్న, చాలా గొప్ప సాయమే చేసిరు కదా. 11,000. ఇక ఆ 11,000నే 11 లక్షల లెక్క ఫీల్ అవుతుండు కావచ్చు డ్రైవరు. ఎంతనో కొంత పాటు కొందరైతే ఆయనతో కూడా ఇయ్యారు. కానీ సైఫ్ అలీ ఖాన్ కాడ పైసలు లేవా అనోళ్ళ? నాకు ఇదే అర్థమైతలేదు. ఇంటికి ఒక సెక్యూరిటీ గార్డు ఉండడు, సీసీ కెమెరాలు లేవు, గోడలకు సున్నాలు కూడా ఏక శానొద్దులు అవుతుందట.
కార్లు కూడా పనిచేస్తలేవట, ఆటోని దిక్కైపాయే. ఏందో ఏమో పటూరి, ఈ సినిమానోళ్ళది ఈ సమజే కాదు నాకు. అర్రే చూసినవా, అప్పటి నుంచి ముచ్చట చెప్పాలనుకొని మా ఆయనయ్య అది మర్చిన. ఏం లేదోల్లా, ఒక ముచ్చట ఉన్నది, మస్తుగా ఉన్నది, అది మీరు చూస్తా ఉండుర్రి. ఇగో మా దోస్తుకి ఇప్పుడే ఆలు బజ్జీలు పట్టుకొచ్చింది, నేనైతే అవి పోతం చేసి వస్తా, చూడుర్రి. అయ్యో ఇదే లాస్ట్ ముచ్చట ఏంటంటే, కొందరు లారీలు వ్యాన్లు ఆటోలు నడిపేటోళ్ళు కాలి పీలి ఆరన్లు కొడతారు కదా అనోళ్ళ. అందరు కాదు, కొందరు గురించి చెప్తున్నా. ఇక మన చెవులేమో శివుమంటాయి, ఏమన్నా అందామంటే లేనిపోన్లు ఆడాయి. గట్ల ఉత్త పచ్చిగా హారన్లు కొట్టే డ్రైవర్లకు ఈ కర్ణాటక పోలీస్ అన్న వెరైటీ శిక్ష వేసిండు. అదేందో చూడాలే మీరు. అగో వ్యాన్లోకి వెళ్ళి డ్రైవర్ను మంచిగా కింది దింపిండు, మోకాళ్ళ మీద ఊసోబెట్టిండు, చెవుల హారన్ మోగిచ్చిండు. ఇక చూడు కథ. మంచిగా హారన్ సప్పుడు అంటే ఎదుటోళ్ళకి ఎంత సీజర ఉడుతుందో అర్థం కావాలి కదా వాళ్ళకు కూడా. ఈ పోలీస్ సార్ వాళ్ళను కొట్టలే తిట్టలే, హారన్ కొట్టేటోళ్ళను హారన్తోనే గిట్లా బుద్ధి చెప్పిండు. మంచిగా ఉన్నది కదా ఈ శిక్ష. ఏదో ఇక జన్మలకి ఇట్లా ఉత్తపచ్చిగా హారన్లు కొట్టరు కావచ్చు వీళ్ళు. ఇయాల్టి దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తుగా చెప్పిన కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.